ఫెయిల్ అయ్యేది ప్రేమలో మాత్రమే, జీవితంలో కాదు. జీవితంలో ప్రేమ ఫెయిల్ అయితే జీవితమే ఫెయిల్ అయినట్టుగా బాధపడేవారు చాలామంది ఉంటారు. ప్రేమలో ఫెయిల్ అవడం అంటే జీవితం అయిపోయినట్టుగా కాదు. మనల్ని ప్రేమించిన వారు మనతో ఉండడం మన అదృష్టం. అదే వదిలేసి వెళ్తే మనలాంటి వారిని వదులుకోవడం వారి దురదృష్టం. ఇలాగే ఆలోచించాలి. అప్పుడే జీవితంలో ముందుకు వెళ్ళగలం. ప్రేమ ఫెయిల్ అయితే జీవితమే ఫెయిల్ అయినట్టు కాదు. మన కోసం మనల్ని ప్రేమించేవాళ్ళు ఏదో ఒక చోట దొరుకుతారు. వారి కోసం వెతకాలి. మనల్ని వదిలేసి వెళ్ళిన వారి కోసం ఆలోచిస్తూ కూర్చోకూడదు. ప్రేమించిన వ్యక్తి మనతో ఉన్న రోజుల్లో జీవితం చాలా అందంగా ఉంటుందని తెలుసు. కానీ ప్రేమ ఫెయిల్ అయితే జీవితం అంతా వృధా అనిపిస్తుంది. ఇలానే చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ మనల్ని వదిలేసి వెళ్ళిన వారి కోసం జీవితాన్ని వదులుకోవడం కరెక్ట్ కాదు. ఆ సమయంలో జీవితంలో ప్రతిదీ కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. ఇది ఒత్తిడిని కలిగిస్తుంది. జీవితంలో అలాగే ఉంటే రోజురోజుకి ఆ బాధ పెరుగుతుంది. అందుకే దాని నుండి బయటపడాలి. కాస్త ప్రాక్టికల్గా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. మనం జీవించే జీవితం ఒక్కసారే అని, అది వృధా కాకూడదని మీరు అర్థం చేసుకోవాలి. మీరు చాలా సంవత్సరాలుగా ప్రేమించిన వ్యక్తితో ఎక్కువ సమయం గడిపి ఉండొచ్చు. కానీ ఒక సంబంధం విచ్ఛిన్నమైతే దానిని మీ తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే మనం ఎదుర్కొనే ప్రతి అపజయం విజయానికి తొలిమెట్టు. మొదట బ్రేకప్ను అంగీకరించడం చాలా ముఖ్యం. దీనిపై మీరు గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. అప్పుడే జీవితంలో పురోగతి సాధించగలరు. మిమ్మల్ని మీరు బలహీనంగా భావించొద్దు. విడిపోవడానికి కారణం ఏదైనప్పటికీ మిమ్మల్ని మీరు నిందించుకుంటే మీరు ఇంకా బలహీనంగా మారిపోతారు. ఇది మిమ్మల్ని డిప్రెషన్కి గురిచేస్తుంది. ఆ బంధంలో ఎదురైన చేదు జ్ఞాపకాలను మర్చిపోయి ముందుకు సాగడమే తెలివైన పని. అప్పుడే జీవితాన్ని ఆత్మవిశ్వాసంతో గడపగలం. అవతలి వారిది కూడా ఎంతో కొంత తప్పు ఉంది అని గుర్తించాలి. ప్రేమ విఫలమైనప్పుడు మీరు ఎల్లప్పుడూ ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉంటే మీరు జీవితాన్ని నరకం చేసుకుంటున్నారని అర్థం. మీ దృష్టిని మరల్చడానికి ముందుగా మీ చుట్టుపక్కల వాతావరణాన్ని మార్చుకోండి. అందుకోసం మీకు ఇష్టమైన పనులను చేయడం మొదలుపెట్టండి. ఇష్టమైన ప్రదేశాలకు ప్రయాణం చేయండి. మీ మనసులో కాస్త ప్రశాంతత అనేది చేకూరి జీవితం సరైన దిశలో వెళ్తుంది. ప్రేమ సఫలమైతే మంచి కావ్యమవుతుంది. విఫలమైతే మధుర కావ్యమవుతుంది. ఎందుకంటే ప్రపంచంలో గొప్ప గొప్ప ప్రేమలన్నీ విషాదాంతాలే. అనంతమైన ప్రేమకు అంతం లేదు. స్మరించే కొద్దీ ప్రేమ మధురాతి మధురం. ఒక్కోసారి మన గురించి క్షణం కూడా ఆలోచించని వారి కోసం గంటల తరబడి ఆలోచించాల్సి వస్తుంది. ఆ విషయం మీకు అర్థమైన మరుక్షణం ఆలోచించడం మానేయండి. కొందరు మనకు ప్రపంచమవుతారు. బాధాకరమైన విషయం ఏంటంటే వారి ప్రపంచంలో మనకు చోటు ఉండదు. ఈ ప్రపంచం ఎప్పుడు ఒకేలా ఉంటుంది. కానీ మనుషుల నిజ ప్రవర్తన అర్థమవుతున్న ప్రతిసారి కొత్తగా కనపడుతుంది. నచ్చిన వారితో బ్రతకాలని అందరికీ ఉంటుంది. కానీ ఆ అదృష్టం కొందరికే ఉంటుంది. అందుకే జీవితంలో లవ్ ఫెయిల్ అయినంత మాత్రాన జీవితమే ఫెయిల్ అయినట్టుగా బాధపడకుండా కొత్త జీవితాన్ని ప్రారంభించండి. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన వారు ఇంత మంచి వాళ్ళని ఎందుకు వదిలేశామా అని బాధపడేంత గొప్పగా జీవితం ప్రారంభించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For more interesting videos, please like and subscribe our channel.